రాజేష్ కోపంగా జయ చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కోవాలని చూస్తాడు. కానీ ఆమె ఫోన్ ఇవ్వకపోవడంతో అతను కొట్టడానికి చెయ్యి ఎత్తగానే జయ ఆ చెయ్యిని ఆపి అతన్ని ఒక తన్ని దూరంగా తోసేస్తుంది. అప్పుడే మనకి జయ ఎందుకని ఎప్పుడు చూసినా ఫోన్ లో ఉంటుందో చూపిస్తారు. ఆమె ఫోన్ లో నుంచి కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. ఆమెకి ఏ విషయమైనా నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకునేది. రాజేష్ ఇంటి దగ్గర లేనప్పుడు జయ కరాటీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. జయ దగ్గర దెబ్బలు తిన్న తరువాత రాజేష్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. అతను మందుల కోసం మెడికల్ స్టోర్ కి వెళ్తాడు. దాంతో మెడికల్ స్టోర్ అతను ఏం కావాలి అని అంటే కడుపు మీద దెబ్బ తగిలింది అని అంటే ఆ మెడికల్ స్టోర్ అతను ఇది చిన్న విషయం కాదు, నీకు లోపల ఏమైనా దెబ్బ తగిలిందేమో ఫస్ట్ వెళ్ళి స్కానింగ్ తీపించుకో అని అంటాడు. ఇది విన్న రాజేష్ కొంచెం భయపడిపోతాడు. ఆ తర్వాత ఇతను తన కోళ్ల ఫామ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాజేష్ పరిస్థితిని చూసిన అక్కడున్న వర్కర్స్ అందరూ ఈ రోజు కూడా రాజేష్ తన వైఫ్ ని చాలా కొట్టాడు అని అనుకుంటారు. అందరూ అడగడంతో నిజం చెప్పలేక అవును నేనే నా వైఫ్ ని కొట్టాను, కడుపు మీద తన్నేశాను అని అంటే అప్పుడే ఒక వర్కర్ వచ్చి మా ఫ్యామిలీలో కూడా ఒకతను తన భార్య కడుపుపై తన్నడంతో ఆమె చనిపోయింది, ఆ తరువాత అతన్ని జైల్లో వేసేశారు అని అంటాడు. ఇదంతా విన్న రాజేష్ నిజం చెప్పలేక భయపడుతూ ఉంటాడు. జయ రాజేష్ ని కొట్టి తప్పు చేసిందా రైట్ చేసిందా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 11 అని కామెంట్ చేయండి.